ఇక్కడికి వచ్చినటువంటి విజయవాడలో ఉన్నటువంటి పలు రచయితలు, వైద్యులు, మిగతా ప్రముఖులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. మొట్టమొదటిగా మండలి బుద్ధప్రసాద్ గారంటే విపరీతమైనటువంటి గౌరవం, ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం, ఆయనకున్నటువంటి సామాజిక స్పృహ, ఆయనకున్నటువంటి తెలుగు భాష మీద ఉన్నటువంటి గౌరవం, అలానే ఇందాక దాస్ గారు చెబుతున్నట్టు ఆయనలో ఉన్నటువంటి అణకువ, లేకుంటే వ్యక్తులకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, అహం ఇలాంటివి లేకుండా మంచిగా జీవించడం అనేటువంటిది వారు చూసి మనం తెలుసుకుంటుంటాం. అందుకని ఆయన అంటే గౌరవం. వారు నిన్న ఫోన్ చేసినప్పుడు కలుద్దాం అన్నప్పుడు ఖచ్చితంగా మండలి ప్రసాద్ గారిని కలవటం అంటే ఒక మంచి అవకాశం, ఒక మంచి వ్యక్తి సాంగత్యంతో ఉండటం అనేటువంటిది ఎప్పుడు మనకి మంచిది. వారి కంటే కూడా మనం చాలా విషయాలు తెలుసుకుంటాము. మనం కలుద్దామంటే వారు రేపు ఒక 10 మంది మిత్రులు కలుద్దాము అని అంటే ఎక్కడో కూర్చుంటాం, ఒక 10 కుర్చీల్లో ఉంటాయి, అందరూ కలిసి కూర్చొని మాట్లాడదాం అనుకున్నాం. ఇలా సభ లాంటిది ఉంటుంది. రెండవది ఇది నాకు సన్మానం చేస్తారు లాంటిది అని ఊహించలేదు. కలిసి మిత్రులను మాట్లాడుకుందాం, కొంతమందితో పరిచయం అవుతుందని అనుకుని వచ్చాను. కార్యక్రమం వేరే రూపంలో ఉంది. ఏదైనా కూడా మండలి బుద్ధప్రసాద్ గారు ఏది చేసినా కూడా వారిని మనం గౌరవిస్తాం. అది చెప్పినట్టు నాకు పరిచయం కావటం ఇక్కడ బుక్ ఎగ్జిబిషన్లో పరిచయం అయ్యారు, తర్వాత అలా కంటిన్యూ అవుతుంది. ఆ బంధం మరింత బలపడుతుందంటే విషయాలు తెలుసుకుంటున్న వరకు గురించి అక్కడ. రెండవది, కొన్ని ముఖ్య కార్యక్రమాల సందర్భంగా విజయవాడ రావడం జరిగింది. ఈరోజు సాయంత్రం మళ్ళా ఢిల్లీ వెళ్తున్నాం. కొన్ని విషయాలు మీకు ఏవైతే ఈ కరోనా సందర్భంగా జరిగినటువంటి విషయాలు కొన్ని చర్చించుకొని అట్లనే మిగతా విషయాలు కూడా కొన్ని మాట్లాడేటువంటి విషయాలు ప్రయత్నం చేస్తాను. పోయిన సంవత్సరం మొట్టమొదటిగా దేశానికి కరోనా వచ్చినప్పుడు మా శాస్త్రవేత్తలు అందరిలాగా మనం లాక్డౌను కాబట్టి ఇంట్లో కూర్చోవటం ఎందుకు, మనకు తెలిసినటువంటి విషయాల్ని కరోనాకి ఎలా ఉపయోగించవచ్చు, కొత్త టెక్నాలజీస్ ఎలా చేయొచ్చు అనేటువంటిది ఆలోచించడం జరిగింది. మేము కొన్ని పీపీఈ సూట్ లాంటివి కొన్ని తయారు చేస్తాం. అంటే కెమికల్, బయోలాజికల్, రేడియేషన్, న్యూక్లియర్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ కోసం కొన్ని సూట్లు, అలానే మాస్కులు అవి చేస్తాం. మా దగ్గర టెక్స్టైల్ ఇంజనీర్స్ కూడా ఉంటారు. వాళ్ళతో మొట్టమొదటిగా మాట్లాడినప్పుడు మనం మాస్కులు అవి ఎందుకు చేయకూడదు, పీపీఈలు చేద్దామంటే దేశంలో ఉన్నటువంటి రకరకాల టెక్స్టైల్ ఇంజనీర్స్ అందరినీ, ఇండస్ట్రీస్ అంతా కూడా మాట్లాడి పీపీఈస్ తయారు చేయడం మొదలుపెట్టారు. అలానే మాస్కులు తయారు చేయడం మొదలుపెట్టారు. అలానే గ్వాలియర్లో మాకు ఒక ప్రయోగశాల ఉంటుంది. వాళ్ళంతా ఈ బయాలజికల్ మీద, కెమికల్ వీటి పనిచేస్తుంటారు. చూస్తుంటే కొన్ని లక్షల్లో కావాల్సి వస్తుండింది పీపీఈలు ఇవన్నీ కూడా. సో దేశంలో ఉన్నటువంటి అందరు ఇండస్ట్రీస్ని ప్రోత్సహించి దానికోసం ఆ పీపీఈలు టెస్ట్ చేసేటువంటివి రాత్రి దేశంలో కొన్ని ప్రదేశాల్లో ఆ ప్రయోగశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. గ్వాలియర్లో ఉన్నటువంటి ప్రయోగశాలని ఒకరోజు సాయంత్రం అనుకుంటే రాత్రి ఢిల్లీకి తీసుకుని వచ్చి తెల్లారి ఉదయం కల్లా ఢిల్లీలో ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. సో చాలామందికి ఇట్లాంటి టెక్స్టైల్ వాడాలి, ఇట్లాంటి ఫ్యాబ్రిక్ వాడాలి, ఈ రకమైనటువంటి జాయింట్స్లో ఎలా వాడాలి, ఈ రకమైనటువంటి పెనట్రేషన్ టెస్ట్ చేయాలి అని చెప్పి అందరికీ టెక్నాలజీస్ ఇస్తూ వాళ్ళందరి చేత తయారు చేయడం మొదలుపెట్టారు. ఒక 25 రోజుల్లో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, అంతవరకు మనం దేశంలో ఒక సంవత్సరానికి 47,000 పీపీలు చేసేవాడు దేశం మొత్తం అన్ని అవసరాలు కలిపి. ఈ 25 రోజుల తర్వాత ఒక రోజులో 6 లక్షల పీపీలు చేసేటువంటి పరిస్థితి దేశానికి వచ్చింది. ఎన్నో సంస్థల ముందుకు వచ్చి దాని తర్వాత అది 10 లక్షలు దాటింది. విదేశాలకి మనం ఎగుమతి చేయడం మొదలుపెట్టాం. అట్లా కొన్ని వందల్లో ఇండస్ట్రీస్ వచ్చాయి. అట్నే అల్ట్రావైలెట్ శానిటైజర్స్, లేకుంటే ఎయిర్పోర్ట్లో బ్యాగేజ్ వస్తుంది శానిటైజర్స్, ఆఫీసులో పేపర్లు, ఫైల్స్ శానిటైజ్ చేయడం అల్ట్రావైలెట్ దీంతో.
ఇవన్నీ అట్నే యూవి బ్లాస్టర్ అని, అంటే రూమ్ అంతా కూడా మనం శానిటైజ్ చేయాలంటే దానికి ఒక చాలా హై పవర్ఫుల్ యూవి రేడియేషన్ పెట్టడం, ఇట్లాంటివన్నీ పనిచేసి 75 ప్రోడక్ట్స్ని తీసుకుని వచ్చారు పోయిన సంవత్సరం డిఆర్డిఓ మొత్తం. దాన్ని 190 ఇండస్ట్రీస్కి ఆ టెక్నాలజీస్ ఇచ్చారు. వాళ్ళు దేశంలో ఉండటమే కాకుండా ప్రొడ్యూస్ చేయటం మన అవసరాలకు కాకుండా విదేశాలకు కూడా విపరీతంగా ఎగుమతులు చేయటం మొదలుపెట్టారు. ఇది పోయిన సంవత్సరం పరిస్థితి. దాంట్లో ముఖ్యంగా ఒక డెవలప్మెంట్ చెప్పుకోవాలి. మనం దేశంలో ఒక హై ఎండ్ వెంటిలేటర్స్ మన దగ్గర ఎప్పుడు లేవు. 1-2 కంపెనీస్ కొంచెం ఒక మోస్తరు వెంటిలేటర్స్ చేస్తుండేవారు. మాది బెంగళూరులో ఉన్నటువంటి ఒక ప్రయోగశాల డెబెల్ అని చెప్పి వాళ్ళు వెంటిలేటర్ మీద కొంత పనిచేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు సైన్యానికి, పైలట్స్కి, వీళ్ళకి సంబంధించినటువంటి రకరకాల విషయాల మీద పనిచేస్తుంటారు, మెడికల్ విషయాల్లో కూడా. ఆ వెంటిలేటర్ యొక్క పరిజ్ఞానాన్ని ఎప్పుడో కొంత పనిచేసిన దాన్ని అప్పటికప్పుడు కూర్చొని దాదాపు ఒక 20 మంది శాస్త్రవేత్తలు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు, స్కాన్రే అని ఒక ప్రైవేట్ కంపెనీ, వీళ్ళందరూ దాదాపు ఒక 2 నెలల పాటు కంపెనీ డే అండ్ నైట్ పనిచేశారు. ఆఫీసులో ప్రతిరోజు వాళ్ళు తెల్లవారుజాము 4 గంటలకు ఇంటికి వెళ్ళేవాళ్ళు, వెళ్ళి మళ్ళీ 10-10:30 కల్లా ఆఫీస్కి వచ్చేసేవాళ్ళు. అలా పనిచేసి బయట నుంచి కొంటే ఒక 20-25 లక్షలు అయ్యేటువంటి ఒక వెంటిలేటర్ని ఈ 1.5-2 నెలల్లో తయారు చేసి దాన్ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ద్వారా ఆగస్టు 14వ తారీఖుకి 30,000 వెంటిలేటర్లు దేశానికి తయారు చేసేసారు. 30,000 వెంటిలేటర్లు. అది 4,25,000 మాత్రమే కాస్ట్, హై ఎండ్ వెంటిలేటర్స్. సో అది ఒక ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్ లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం సెకండ్ వేవ్ వచ్చినటువంటి సందర్భంలో మొట్టమొదటిగా భారత ప్రభుత్వం పోయినసారి ఢిల్లీలో ఒక కరోనా కోసం ఒక హాస్పిటల్ తయారు చేస్తే బాగుంటుందని చెప్పి హోంమంత్రిత్వ శాఖ వారు అడిగినప్పుడు డిఆర్డిఓ మా శాస్త్రవేత్తలు ఇది పోయిన సంవత్సరం వచ్చినటువంటి వేవ్లో తయారు చేస్తామని చెప్పడం, దాంట్లో ఒక 1000 పడకల హాస్పిటల్ని కరోనా స్పెసిఫిక్, అంటే కరోనా కోసం హాస్పిటల్లో కొన్ని స్పెసిఫిక్గా ఉండాలి, అలాంటి హాస్పిటల్ని 1000 బెడ్డెడ్ హాస్పిటల్ని కరెక్ట్గా ఒక మామూలు ఒక ప్రదేశంలో చెత్త బుట్టలు, అంటే ఏదో ముళ్ళ చెట్లు ఉన్నటువంటి నేలను తీసుకొని కరెక్ట్గా ఒక 10 రోజుల్లో 1000 పడకల హాస్పిటల్ని, దాంట్లో కూడా 250 ఐసీయూ బెడ్లు, మొత్తం బెడ్లన్నిటి కూడా ఆక్సిజన్ ఉండేటువంటిది కరెక్ట్గా 10 రోజుల్లో తయారు చేశారు. దాంట్లో ఇక్కడే మా చీఫ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఒక ఆయన ఉన్నారు, డాక్టర్ చౌబే అని, చాలా ప్రముఖ పాత్ర పోషించాడు ఆయన. కరెక్ట్గా 10 రోజుల్లో వీళ్ళు 240 గంటలు దాన్ని డివైడ్ చేసుకుని గంట ఏం పని చేయాలి అని అనుకుంటూ, అంటే నేను రోజు సాయంత్రం వెళితే చెప్పేవాడు నాకు, ఈరోజు 62 నిమిషాల లేట్లో నడుస్తున్నాం సార్ అని, ఒకరోజు 57 నిమిషాల లేట్లో నడుస్తున్నాం అని 10 రోజుల్లో తయారు చేయాలి. అంటే కరోనా స్పెసిఫిక్ హాస్పిటల్ ఎందుకన్నానంటే హాస్పిటల్ లోపల లో ప్రెషర్ ఉండాలి. అంటే ప్రెషర్ ఎక్కువ ఉంటే ఇక్కడ ఉండేటువంటి గాలి బయటకు వెళుతుంది, బయట ఎవరైనా తిరుగుతుంటే ఈ గాలి బయటకు వెళుతుంది కాబట్టి ఆ వైరస్ వాళ్ళకి వెళుతుంది. ఇక్కడ లో ప్రెషర్ ఉంటే బయటగా లోపలికి వస్తుంది. ఇక్కడంతా కరోనా పేషెంట్ ఉంటారు, ఇదొక ముఖ్యమైన విషయం. రెండోది ఎయిర్ కండిషన్, ఇలాంటి ఇప్పుడు ఎయిర్ కండిషన్ నడిచేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇది రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఎయిర్, అక్కడ రీసర్క్యులేట్ కాకూడదు. ఆ కంప్రెస్డ్ ఎయిర్ అలా వచ్చి ఆ లో టెంపరేచర్ ఎయిర్ అలా బయటికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోవడం కూడా ఎత్తుగా పైపులు పెట్టి పైకి వెళ్ళిపోతుంది. సో ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. అట్లనే ఆక్సిజన్ సప్లై ఎంత ఉండాలి, ఏమిటి, ఆ ప్రెషర్ ఎంత ఉండాలి, ప్రతి బెడ్కి ఎలా ఉండాలి, దానికి ఆ పైపింగ్ చేసేటప్పుడు ప్రతి బెడ్కి ప్రెషర్ ఎలా ఉండే దానికోసం ఆ పైపింగ్ ఎలా డిజైన్ చేయాలి, ఇవన్నీ చేశారు. సో దాన్ని ఉపయోగించుకుని ఈ సంవత్సరం భారత ప్రభుత్వం మరలా హాస్పిటల్స్ చేయండి అని అడగటం, ఢిల్లీలో 500 బెడ్ల హాస్పిటల్, ఐసీయూ బెడ్ హాస్పిటల్, అలా దేశం మొత్తం మీద కూడా దాదాపు 11 నుంచి 12 హాస్పిటల్స్ తయారు చేయడం జరిగింది. దాంట్లో మరీ ముఖ్యంగా ఈ మధ్యనే చేసినటువంటి గౌహతిలో ఉన్నటువంటి హాస్పిటల్ అయితే మొత్తం ప్రీఫ్యాబ్రికేట్ చేసి 4 రోజులు నిర్మాణం చేశారు. దాన్ని 4 రోజుల హాస్పిటల్ తయారైంది అసెంబ్లీ చేసే విధంగా. సో అట్లా దాదాపు ఒక 7,000 బెడ్ల హాస్పిటల్స్ని దేశం మొత్తం మీద కూడా రకరకాల ప్రదేశాల్లో, అహ్మదాబాద్, గాంధీనగర్, వారణాసి, లక్నో, ఋషికేశ్, హల్ద్వానీ, జమ్మూ, శ్రీనగర్, అట్లనే మణిపూర్, గౌహతి, ఇన్ని ప్రదేశాల్లో రకరకాలుగా తయారు చేసి హాస్పిటల్స్ అన్నిటి కూడా, అట్నే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్నటువంటి డాక్టర్స్ని, నర్సెస్ని, అట్నే
సిఏపిఎఫ్స్, మన సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్లో ఉండేటువంటి డాక్టర్స్ని వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని అందరికీ సేవ చేయటం జరిగింది. రెండవది, తేజస్ విమానం, మనం ఏదైతే యుద్ధ విమానం తయారు చేశామో, తేలికపాటి యుద్ధ విమానం, ప్రపంచంలో 6 దేశాలు మాత్రమే సొంతంగా యుద్ధ విమానాలు తయారు చేసుకున్నాయి. భారతదేశం అందులో ఒకటి, మిగతా ఎక్కడా లేదు. ఆ యుద్ధ విమానం చాలా ఎత్తుకు వెళ్ళినప్పుడు, 30,000 అడుగులు ఎత్తుకు వెళ్ళినప్పుడు ఆక్సిజన్ ఉండదు. ఆ ఆక్సిజన్ను ఇదివరకు ఒక సిలిండర్లో ఆక్సిజన్ తీసుకుని వెళ్ళి దాన్ని పైలట్కి ఇచ్చేవాడు. సో బెంగళూరులో ఉన్నటువంటి ప్రయోగశాల ఆక్సిజన్ అక్కడికక్కడ తయారు చేసేటువంటి ఆన్బోర్డ్ ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ అని ఒకటి తయారు చేశారు. దాన్ని పెద్ద ఎత్తున చేసి పెద్ద ప్లాంట్గా తయారు చేసి అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్లో ఆ ప్లాంట్ని పెట్టాం ఒక 2 సంవత్సరాల క్రితం. అక్కడ ఉండేటువంటి ప్రజలు ఎక్కువ ఎత్తులో ఉంటారు కాబట్టి, ఎక్కువ ఎత్తులో ప్రదేశంలో ఉండేటువంటి వాళ్ళకి ఉపరితలం యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది అని చెప్పి దాన్ని ప్రధానమంత్రి గారికి చెప్పినప్పుడు, ప్రధానమంత్రి గారు మీరు పెద్దగా ఎక్కువగా ప్లాంట్ తయారు చేయగలరా, ముందర దేశంలో ఈరోజు రాజధానిలో ఢిల్లీలో ఒక ప్లాంట్ తయారు చేసి తొందరగా చూపించండి, దాని తర్వాత నిర్ణయం తీసుకొని ఎక్కువ ప్లాంట్కి వెళ్దామన్నారు. ఒక 15 రోజుల్లో ఢిల్లీలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్లాంట్ పెట్టిన తర్వాత ప్రధానమంత్రి గారు ఈరోజు డిఆర్డిఓ ద్వారా మీరు 866 ప్లాంట్లు తయారు చేయండి, మిగతా వారికి కూడా కొంత ఇవ్వడం జరిగింది వేరే వాళ్ళకి, ఇంత కలిపి దాదాపు ఒక 1500 ప్లాంట్లు ఉన్నాయి. దాంట్లో డిఆర్డిఓ ద్వారా ఇండస్ట్రీస్ని తయారు చేసి ఒక 846 ప్లాంట్లు తయారు చేయమన్నారు. సో వెంటనే పెద్ద ఇండస్ట్రీస్, టాటాస్, ఎల్ఎన్టీస్, అట్లనే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, లేకపోతే ట్రైడెంట్ న్యూమాటిక్ అని చెప్పి వాళ్ళ ద్వారా తయారు చేసి రోజు ఒక 30-40 ప్లాంట్లు తయారవుతున్నాయి. దేశంలో రకరకాల ప్రదేశాలకు, ప్రతి జిల్లాకి 1-2 హాస్పిటల్స్కి వెళ్ళి నిమిషానికి 1000 లీటర్లు 1000 లీటర్స్ పర్ మినిట్ వచ్చేటువంటి ఆక్సిజన్ ప్లాంట్స్ని ఐడెంటిఫైడ్ హాస్పిటల్స్లో పెట్టడం జరుగుతుంది. చాలా త్వరగా అది ప్రధానమంత్రి గారు స్వయాన దాన్ని 15 నుంచి 20 రోజులకు ఒకసారి సమావేశం పెట్టి ఏ రకంగా నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది అని చెప్పి స్వయాన వారు మానిటర్ చేస్తున్నారు. ఒక 15-20 రోజులకి ఒకసారి 1.5 నుంచి 2 గంటల సేపు కూర్చొని ఏమేంటి, ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి స్వయంగా రివ్యూ చేస్తున్నారు. అట్లనే ఈ సెకండ్ వేవ్లో ఎక్కువ మందికి ఆక్సిజన్ అవసరం ఇచ్చేది కాబట్టి ఒక చిన్న సిలిండర్ లాంటిది పెట్టుకుంటే, దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే ఇళ్లలోనే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రతి హాస్పిటల్ ఇంతమంది పేషెంట్స్కి బెడ్స్ తీసుకోవడం కష్టం కాబట్టి ఎక్కువ మందికి ఆక్సిజన్ ఒకటి అందుబాటులో ఉంటే వాళ్ళు బయటకు వస్తారని చెప్పి దానికోసం కూడా ఒక చిన్న 10 లీటర్ సిలిండర్ తయారు చేయడం జరిగింది. దాంట్లో ఆక్సిజన్ నింపుకొని ఈ మన చేతికి ఏదైతే ఆక్సిమీటర్ని పెట్టుకుంటాం కదా, దాంట్లో 92 ఉంది, 94 ఉంది, 88 ఉంది, 70 ఉంది అని చూసుకుంటూ దాన్ని రీడింగ్ చేసుకొని ఈ ఆక్సిజన్ ఆ మనిషికి ఎంత ఇవ్వాలి అనేది రెగ్యులేట్ చేసేటువంటి ఒక చిన్న ఎక్విప్మెంట్ తయారు చేశాం. అది కూడా ప్రధానమంత్రి గారు చూసిన తర్వాత చాలా బాగుంది, ఇట్లాంటి చాలా ఎక్కువ సంఖ్యలో చేస్తే బాగుంటుందని వెంటనే వారు పిఎం కేర్స్ ఫండ్ నుంచి 1.5 లక్షల సిలిండర్స్కి ఆర్డర్ చేశారు. ఈరోజు భారత్ ఫోర్జ్ లిమిటెడ్, యూఫ్లోని, ఎవరెస్ట్ కాంటా అని చెప్పి ఇండస్ట్రీస్ ఈ సిలిండర్స్ రోజుకి 2-3 వేల సిలిండర్లు తయారు చేస్తున్నారు. అవన్నీ కూడా దేశంలో మొత్తం హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ప్రతి జిల్లాకి వాటిని అందరూ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. వరుసగా ప్రొడక్షన్ మొదలైంది, వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా. ఇది ఒకటి. మూడవది, మన పెద్దలు చెప్పినట్టు, ముఖ్యంగా డాక్టర్ సమరం గారు వారి పుస్తకంలో రాసినట్టుగా 2DG మెడిసిన్ అనేటువంటిది ఒకటి తయారు చేయడం జరిగింది. ఇది మేము 2002-2001 సంవత్సరంలో ఏదన్నా రేడియేషన్ అఫెక్ట్ అయినటువంటి వాళ్ళకి సెల్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు దానికోసం ఈ మందు తయారు చేయడం జరిగింది. స్వయాన మనమే ఇక్కడ తయారు చేసుకున్న దాన్ని సింథసిస్ చేసి పేటెంట్ కూడా అప్లై చేయడం జరిగింది. 2004లో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు ప్రయోగాలు చేస్తూ కొన్ని ప్రయోగాలు సేఫ్టీ అన్నీ కూడా చేసి కొద్ది మోతాదులో తయారు చేసుకున్నట్టు పెట్టుకున్నారు. పోయిన సంవత్సరం నేను ఢిల్లీలో ఉన్నటువంటి ప్రయోగశాల ఇన్మాస్ అనేటువంటి ప్రయోగశాలకు వెళ్ళినప్పుడు ఈ మందు దీనికి పనిచేస్తుంది సార్ అని చెప్పి వాళ్ళు ఆ టెక్నాలజీని వివరించారు. ఏమవుతుందంటే ఒక బాడీలో ఉన్నటువంటి ఒక మామూలు ఏ సెల్ అయినా కూడా ఇక్కడ ఉండేటువంటి వైద్యులు ఉన్నారు, ఆయుర్వేదం తర్వాత అట్లనే అల్లోపతి వైద్యులు ఉన్నారు,
డాక్టర్ సవరం గారు లాంటి వారు పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి నేను మెడికల్ భాషలో చెప్పేటువంటి వాడిని కాదు, కానీ సైంటిఫిక్ భాషలో ఒక సైన్స్ పరంగా ఆ సెల్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ సెల్ విపరీతంగా ఎనర్జీని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది, విపరీతంగా ఎనర్జీ. సో అదే సందర్భంలో ఈ 2DG, ఈ 2-డియాక్సీ డి గ్లూకోజ్ అంటాం, 2-డియాక్సీ డి గ్లూకోజ్ అని, దీన్ని మనం ఒక నీళ్ళల్లో కలుపుకొని తీసుకున్నప్పుడు ఇది గ్లూకోజ్ లాగా అనిపిస్తుంది. ఆ సెల్ ఏం చేస్తుందంటే ఈ గ్లూకోజ్ని విపరీతంగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇది యాక్చువల్గా ఎనర్జీ ఇచ్చేటువంటి గ్లూకోజ్ కాదు. దాంతో ఆ సెల్ ఇనర్ట్ అయిపోతుంది. నార్మల్గా ఎప్పుడైనా వైరస్ బాడీలోకి వెళ్ళినప్పుడు ఆ వైరస్ సెల్ ఒక సెల్ కొన్ని వందల సెల్స్ని తయారు చేస్తుంది. ఇది రీప్రొడ్యూసబిలిటీ ఆఫ్ సెల్ ఆగిపోతుంది. సో ఇక ఈ వైరస్ మన సెల్లో బాడీలో వ్యాప్తి చెందడం ఆగిపోతుంది. బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మిగిలినటువంటి కొద్ది వైరస్ని ఫైట్ చేసి మనిషి నార్మల్ అవుతాడు. సో ఇది వాళ్ళు చెప్పారు, ఎలా పనిచేస్తుంది సార్, దీనికి ఉపయోగం ఉంటుందని. తర్వాత డ్రగ్ కంట్రోలర్ ఫస్ట్ CCMB హైదరాబాద్కి వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర వైరస్ ఉండింది, ఈ కరోనా వైరస్. ఆ కరోనా వైరస్ మీద ప్రయోగం చేసి 1 రోజులో ఎంత వైరస్లు చనిపోతున్నాయి, 2 రోజులు ఎంత అవుతుంది, 3 రోజులు ఎలా అవుతుంది అని చూసిన తర్వాత చాలా బాగున్నాయి రిజల్ట్స్. దాన్ని తీసుకొని పోయి DCGI అంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు phase 2, phase 3కి ఇచ్చారు. ఆ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. దాని తర్వాత వాళ్ళు ఎన్ని రిజల్ట్స్ చూసిన తర్వాత ఈ సంవత్సరం ఈ తీవ్రమైనటువంటి పరిస్థితుల సందర్భంలో దానికి అప్రూవల్ ఇచ్చారు. మైల్డ్ మోడరేట్ పేషెంట్స్కి వాడవచ్చు అని చెప్పి. కాకుంటే అప్పటికప్పుడు ఆ మందుని ఎక్కువ క్వాంటిటీస్లో ఉన్నటువంటి రెడ్డి ల్యాబ్స్ వారు పూర్తిగా తయారయ్యేందుకోసం వాళ్ళకి సంబంధంగా పూర్తిగా అన్నీ కావాల్సినవన్నీ కూడా లేకపోవడంతో వెంటనే ఎక్కువ మోతాదులో తయారు చేయలేకపోయారు. ఒక 2 రోజులకు ఒకసారి 10,000, 20,000 అలా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము గమనించి వేరే ఇండస్ట్రీస్ని అందరినీ కూడా పిలిచి దాదాపు ఒక 18 ఇండస్ట్రీస్ వచ్చారు, మాకు కావాలి టెక్నాలజీ అని చెప్పి అందరికీ ఇస్తున్నాం. ఇప్పటికీ ఒక 5 ఇండస్ట్రీస్కి ఆల్రెడీ ఇచ్చాం, పెద్ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి టెక్నాలజీని. కాబట్టి రాబోయే రోజుల్లో అవసరం వస్తే, అలాంటి అవసరం రాకూడదని అందరం కోరుకుందాం, రాకూడదని భగవంతుని ప్రార్థిద్దాం. ఒకవేళ వస్తే సో ఈ ఇండస్ట్రీస్ని కూడా కొన్ని లక్షల ప్యాకెట్స్ రోజుకి ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ ఈరోజు దేశంలో వచ్చింది. వారు అట్లనే దాన్ని ఆ మందుని విదేశాలకు కూడా తీసుకుని పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా కరోనా వైరస్ సందర్భంగా దేశంలో ఇండస్ట్రీస్ ఎక్కడ లేనటువంటి సందర్భంలో DRDO ఇండస్ట్రీస్తో కలిసి ఇండస్ట్రీస్ని కూడా మనం ఈరోజు ఒక DRDO చేసిననే కాదు, దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో చాలా కష్టపడి ఈ సందర్భంలో వాళ్ళు పనిచేశారు. ఎంప్లాయీస్ అంతా వెళ్ళిపోయారు, వర్కర్స్ అంతా వెళ్ళిపోయారు. వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళకి స్పెషల్ అరేంజ్మెంట్ చేసి వాళ్ళతో ఆ ఫ్యాక్టరీలను ఉండిస్తూ వాళ్ళకి అక్కడే అకామిడేషన్ పెడుతూ వాళ్ళందరి చేత పనిచేయడం జరిగింది. దానికి పోలీస్ శాఖ వారు, లేకపోతే హోమ్ మినిస్ట్రీస్, రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కోఆపరేట్ చేసి ఈ లాక్డౌన్ సందర్భంలో ఫ్యాక్టరీ పనిచేయించాలి, లేకుంటే ఎట్లా ప్రొడ్యూస్ అవుతాయి. ఇవన్నీ వాళ్ళందరితో కలిసి కష్టపడి పనిచేయించారు. అంటే ప్రతి ఒక్కరూ ఎలా రెస్పాండ్ అవుతారనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. అది ఒక శాస్త్రవేత్తలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, వర్కర్స్ కావచ్చు, పోలీస్ శాఖ వారు కావచ్చు, లేకుంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి రకరకాల విషయాలు. ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ కోయంబత్తూరులో విపరీతంగా ఉన్నాయి. అంటే తమిళనాడులో కోయంబత్తూరులో అన్ని నగరాల కంటే ఎక్కువ పేషెంట్స్ వస్తున్నారు, పాజిటివ్ కేసెస్. అయినా కూడా ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ మీద పనిచేయటం మొదలుపెట్టి పనిచేయించారు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరితో. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ రాత్రింబవళ్ళు ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్లు వేయించి చేయించడం జరిగింది. ఈరోజు ఈ ఆక్సిజన్ ప్లాంట్ చేసేటువంటి వాళ్ళని ఇంకా ఎక్కువ టెక్నాలజీ ఇచ్చి దాదాపు 20 ఇండస్ట్రీస్ ఈరోజు దేశంలో ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కాబట్టి దేశంలో సమస్య వచ్చినప్పుడు రియాక్షన్ ఏదైతే ఉందో ఇలా పనిచేయటం అందరూ కూడా అభినందనదగినటువంటి విషయం. శాస్త్రవేత్తలు కావచ్చు, వర్కర్స్ కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, అందరూ కూడా బాగా పనిచేశారు. ఇలాంటి అవంతరాలు వస్తే పూర్తి సన్నద్ధంగా ఉండేందుకోసం ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తోంది, రకరకాల ఆలోచనలు చేస్తూ ఏ రకంగా ఉంటే బాగుంటుంది, ఒకవేళ థర్డ్ వేవ్ అనేది వస్తే ఎలా ఉంటుందని అలా ఎదుర్కోవాలి, ఏమేమి సన్నద్ధంగా ఉందాం, ఏమేమి తయారు చేద్దాం అనేటువంటి విషయాల్లో నిరంతరం చర్చ జరుగుతుంది. ఇది కరోనాకు సందర్భించినటువంటి విషయం. రక్షణ రంగానికి వచ్చినప్పుడు ఎక్కువ విషయాలు చెప్పుకోవాల్సినటువంటి విషయం కాదు. బట్ గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో జరుగుతున్నటువంటి రీసెర్చ్ విషయంలో
రక్షణ రంగంలో చాలా విషయాల్లో మనం ముందరికెళ్ళాం. చాలా ప్రపంచంలో అతి కొద్ది దేశాలు తయారు చేసినటువంటి మనల్ని తయారు చేసుకోగలిగాం. నేను ఇందాక చెప్పినట్టు తేలికపాటి యుద్ధ విమానాలు 6 దేశాలు తయారు చేసాయి, మనం ఒకరు. సొంత యుద్ధ ట్యాంకును తయారు చేసుకున్నటువంటి 7 దేశాల్లో మనం ఒకరు. క్షిపణులు ఏవైతే ఉన్నాయో అగ్ని, పృథ్వీ లాంటి క్షిపణులు తయారు చేసినటువంటి 6-7 దేశాల్లో మనం ఒకళ్ళం. అట్లనే బెలాస్టిక్ మిసైల్ డిఫెన్స్ అంటే శత్రు దేశం మన మీదకి ఒక క్షిపణిని వదిలితే దాన్ని ఆకాశంలో ధ్వంసం చేసేటువంటి టెక్నాలజీ 4 దేశాల దగ్గరే ఉంది, మనం ఒకరం. అట్లనే అంతరిక్షంలో ఉన్నటువంటి ఒక శాటిలైట్ని మనం దాన్ని న్యూట్రలైజ్ చేసి ధ్వంసం చేసేటువంటి టెక్నాలజీ ఇదివరకు అమెరికా, రష్యా, చైనాల దగ్గరే ఉన్నింది. అది ప్రధానమంత్రి గారు స్వయానా ప్రోగ్రాం చేయండి అని చెప్పి ఒక సమావేశంలో ఆదేశించి 2 సంవత్సరాల్లో చేయండి అని అడగటం, దాన్ని 2 సంవత్సరాల్లో మనం పూర్తి చేసి ప్రధానమంత్రి గారికి చూపించడం, ప్రపంచంలో 4వ దేశంగా తయారయ్యాం మనం. అట్లనే రకరకాల టెక్నాలజీస్లో ఈరోజు రేడార్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కావచ్చు, అవాక్ సిస్టమ్స్ కావచ్చు, లేకుంటే విశాఖపట్నంలో తయారయ్యేటువంటి టార్పెడోస్ కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, గన్స్. ఈరోజు మనం ప్రపంచంలో 155 mm గన్ అంటాం, దాని ఆ డయామీటర్ 155 mm ఉంటుంది. ఆ గన్ ప్రపంచంలో కల్లా లాంగెస్ట్ రేంజ్ ఉన్నటువంటి గన్ ఈరోజు భారతదేశం దగ్గర ఉంది. ఏటాక్స్ అని అంటాం. ప్రపంచంలో ఎక్కడా లేదు, అంత 48 కిలోమీటర్లు వెళుతుంది ఆ షెల్. అది భారతదేశం ఈరోజు తయారు చేయగలిగింది. ఇట్లానే కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, సోనార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చాలా తయారు చేసుకుని ఈరోజు సొంతంగా నిలబడగలిగాం. భారత ప్రభుత్వం ఈ దేశంలో ఇండస్ట్రీస్ చాలా ముందుకు రావాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇండస్ట్రీస్ అట్నే గవర్నమెంట్లో ఉన్నటువంటి మా సంస్థలు కలిసి విపరీతంగా ఎలా మనం తయారు చేయాలి, దిగుమతులు ఎలా చేసుకోకుండా ఉండాలి, ఎగుమతులు ఎలా పెంచాలి, రక్షణ రంగంలో ఎగుమతులు ఎలా పెంచాలి ఇండస్ట్రీస్ ద్వారా అనే దాని గురించి రకరకాల పాలసీస్ తీసుకుని వస్తున్నారు. రాబోయేటువంటి 5-10 సంవత్సరాల్లో భారతదేశం రక్షణ రంగంలో ప్రపంచంలో ఒక ముఖ్య దేశంగా తయారవుతున్న దాంట్లో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. చాలా ముందుకు ఫాస్ట్గా వెళుతోంది. ఇండస్ట్రీస్ కూడా ఈరోజు దాదాపు 2000 ఇండస్ట్రీస్ పనిచేస్తున్నాయి. చిన్న చిన్న ఐటమ్స్ కలుపుకున్నటువంటి వాళ్ళని చూస్తే దాదాపు 11,000 ఇండస్ట్రీస్ దేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా కొత్త కొత్త విషయాలు కనుక్కుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇదివరకు యంగ్స్టర్స్ కాలేజీల్లోంచి, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ సాఫ్ట్వేర్ మీద పనిచేశారు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసీటీలో పనిచేశారు. గత 4-5 సంవత్సరాల్లో పూర్తి మార్పు వచ్చింది. వాళ్ళు రకరకాల రంగాల్లో పనిచేస్తున్నారు. ఈరోజు దేశంలో రిజిస్టర్ అయినటువంటి స్టార్టప్సే కొన్ని 10,000 సంఖ్యలో రికార్డ్ అయినాయి. దాదాపు 55,000 స్టార్టప్స్ ఈరోజు రిజిస్టర్ అయ్యాయి దేశంలో. అన్నీ ఎక్కువ మంది 80% యంగ్స్టర్స్, చిన్న చిన్న 23-24 సంవత్సరాల వాళ్ళు మెటీరియల్స్ టెక్నాలజీ మీద, ప్రొపల్షన్ టెక్నాలజీస్ మీద, ఇంజిన్స్ మీద, ఇట్లాంటి టెక్నాలజీస్ మీద పనిచేస్తున్నారు. ఇది ఒక చాలా అంటే మనం గర్వించదగినటువంటి పరిణామం. ఇది రాబోయే రోజుల్లో పెద్ద మార్పు తీసుకొని వస్తుంది. యువతరం ఎవరైతే ఉన్నారో, కొత్త బ్రెయిన్స్, నవతరం వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఈ టెక్నాలజీస్ మీద పనిచేస్తే మన దగ్గర ఇన్నోవేషన్, మనకున్నటువంటి బ్రెయిన్స్, కొత్త కొత్త విషయాలు కనుక్కునేటువంటి విషయాల్లో మన యూత్ ఎవరైతే ఉన్నారో, ఇప్పటివరకు ఎక్కువగా మనం ఐఐటీస్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ పనిచేసేవాళ్ళు. ఇప్పుడు 85% ఐఐటి స్టూడెంట్స్ దేశంలోనే ఉంటున్నారు. వీళ్ళందరికీ ఇండస్ట్రీ పెడుతున్నారు. సో వీళ్ళందరూ ఇంతమంది ఇక్కడ దేశంలో ఇక్కడ ఉండి కొత్త విషయాలు కనుక్కున్నప్పుడు మనం ప్రపంచంలో మొట్టమొదటి 2-3-4 దేశాల్లో ఒకరొక రక్షణ రంగంలో తయారవుతామనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. చాలా ఫాస్ట్గా ముందరికెళ్తున్న దేశం. ప్రభుత్వం చాలా దృఢంగా ఉంది. ఈ విషయాల్లో మనం కొత్త పాలసీస్ తీసుకుని ఇచ్చి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా వచ్చే 5-10 సంవత్సరాల మార్పులు చూసి భారతదేశం కూడా రక్షణ రంగంలో ఎగుమతులు చేసేటువంటి ఒక ప్రముఖ దేశంలో ఒకటిగా తయారవుతుందని చెప్పి చెప్తున్నాను. అయితే మళ్ళా చివరిగా చెప్తున్నాను, ఇంతమంది ఇక్కడ కలిసినందుకు, అందరం కలిసి మాట్లాడుకునేందుకు, కొద్ది విషయాలు నాకు తెలిసినవి మీకు చెప్పేందుకు, మిమ్మల్ని ఉంచేందుకు కోసం ప్రయత్నం చేశాను. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి కలిసేందుకు వచ్చినందుకు మీకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా
ఇక్కడ ఈ క్షిపణి కేంద్రం గురించి నిన్న వెళ్ళటం జరిగింది. అక్కడ ల్యాండ్ ఆల్రెడీ అక్వైర్ అయిపోయింది. దానికి కాంపౌండ్ వాళ్ళు అది కూడా కట్టారు. చివరి వరకు పనులు నడుస్తున్నాయి. తొందరలో మిగతా పనులు కూడా అవుతాయని చెప్పి జరుగుతాయి, మొదలు పెడతాయని చెప్పి ఆశిస్తున్నాను. ఆ పనులు మొదలు పెట్టగానే చాలా ఫాస్ట్గా వేగంగా అవుతాయి. దానివల్ల ఆ చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ వస్తాయి. నిన్ననే నేను వెళ్ళినప్పుడు అక్కడ మా శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నారు, అక్కడ ఏదైతే గ్రామం ఉందో ఆ గ్రామాన్ని మనం అడాప్ట్ చేసుకుని ఆ గ్రామాన్ని ఒక సుందరమైనటువంటి గ్రామంగా మనం తయారు చేద్దామని చెప్పి నిన్న నేను వెళ్ళిన సందర్భంగా మా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మా చీఫ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ చౌబే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆయన నాయకత్వంలో ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని ఒక మంచి గ్రామంగా తయారు చేద్దామని. అట్లనే దానివల్ల రకరకాల ఉపయోగాలు ఉంటాయి. ఇప్పటికే అక్కడ చాలామంది లోకల్గా ఉన్నటువంటి వర్కర్స్ అంతా అక్కడ పనిచేస్తున్నారు. ఆ జరిగేటువంటి పనిలో నాకు నెంబర్ ఖచ్చితంగా గుర్తులేదు, కానీ దాదాపు 1000 మంది కంటే ఎక్కువగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. అట్లనే కొంత లోకల్గా అక్కడ ఉండేటువంటి ట్రాక్టర్స్ లేకపోతే ఇంకొకటి ఇవన్నీ కూడా తీసుకోవటం, ఆ పని చేసేటువంటి వాళ్ళకి అక్కడ ఉండేటువంటి కొత్త మట్టిని తీసుకోవటం, దానికి సంబంధించి కూడా కొన్ని ఉపయోగాలు జరుగుతున్నాయి. కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ క్లియరెన్సెస్ అన్నీ తీసుకుని వచ్చేందుకోసం. త్వరలో వేగంగా పనులు జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.